BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. Hello friends, today we are discussing about TET 2023 previous year question paper solutions. Chudandi, so what is the first question? 1.07 into 0.02. Chudandi, we have to do the multiplication here. So normal method lo kaakunda nenu shortcuts cheptanu. Chudandi, what is the shortcut? సో మనకేంటి లాస్ట్ డిజిట్స్ చూద్దాము, అలాగే స్టార్టింగ్ డిజిట్స్ చూద్దాము. సో 2 7s హౌ మచ్ 4, అవునా? 2 7s 14 అంటే ఏంటి, లాస్ట్ డిజిట్ అనేది మనకి 4 ఉండాలి. అన్ని ఆప్షన్స్లో మనకి లాస్ట్ డిజిట్ 4 ఉంది. ఓకే, సో నెక్స్ట్ చూడాల్సింది ఏంటి, 2 1s 2. చూడండి, ఓన్లీ ఈ 2 ఆప్షన్స్కి మాత్రమే మనకి స్టార్టింగ్ డిజిట్ అనేది 2 ఉంది. అంటే ఏంటి, వీ హ్యావ్ టు ఎలిమినేట్ దీస్ 2 ఆప్షన్స్. ఓకే, సో ఈ 2 ఆప్షన్స్ అనేవి రాంగ్. సో వీ హ్యావ్ టు చెక్ ఫ్రమ్ దీస్ 2 ఆప్షన్స్. చూడండి, మనకేంటి ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్ ద పాయింట్ విల్ కమ్. చూడండి, 1 2 3 4. సో 1 2 3 4. ఆఫ్టర్ 4 డిజిట్స్ వీ హ్యావ్ టు కీప్ ది పాయింట్. చూడండి, మనకు ఆప్షన్స్లో ఏంటి, ఆఫ్టర్ 2 డిజిట్స్ దెర్ ఇస్ ఏ పాయింట్, ఆఫ్టర్ 3 డిజిట్స్ దెర్ ఇస్ ఏ పాయింట్. అంటే ఏంటి, ఈ 4 ఆప్షన్స్ అనేవి మనకు రాంగ్ అని ఫ్రమ్ సీయింగ్ ది ఆప్షన్స్ మనకు తెలుస్తుంది. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? చూడండి, సో 7 2s 14. ఓకే, నెక్స్ట్ 2 1s 2. సో మనకి 214 వస్తుంది, కానీ 2014 అనేది రాంగ్. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 4 డిజిట్స్ తర్వాత పాయింట్ రావాలి కాబట్టి 1 2 3 4. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 0.0214 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, జస్ట్ మనం క్వశ్చన్ చూడగానే లాస్ట్ డిజిట్స్ చూడాలి, స్టార్టింగ్ డిజిట్స్ చూడాలి. యూనిట్స్ డిజిట్స్ అనేది 4 అనేది అన్నిటికీ సేమ్ ఉంది. కాకపోతే ఏంటి, 2 1s 2 అనేది సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్కి మాత్రమే ఉంది. సో మనకి ఈ రెండింటి నుంచి ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అయి ఉంటుంది. వాట్ ఈస్ ద కరెక్ట్ వన్ మీన్స్, సో ఆఫ్టర్ 4 డిజిట్స్ ద పాయింట్ విల్ కమ్, బట్ ఇన్ ది సెకండ్ ఆప్షన్ ఆఫ్టర్ 2 డిజిట్స్ దెర్ ఇస్ ఏ పాయింట్. ఇన్ ది ఫోర్త్ ఆప్షన్ ఆఫ్టర్ 3 డిజిట్స్ దెర్ ఇస్ ఏ పాయింట్. సో బై సీయింగ్ ది ఆప్షన్స్ ఆల్ ది 4 ఆప్షన్స్ ఆర్ రాంగ్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ మీన్స్ 0.0214. నెక్స్ట్, ద 2 ఈక్వల్ సైడ్స్ ఆఫ్ an isosceles triangle are 5 centimeters each and the other side is 4 centimeter. Then the half of the perimeter. So what is the formula for perimeter? Is nothing but what? We have to add all the sides. So 2 sides, what is the value? 5 centimeters and the other side is 4 centimeters. What is the traditional method? Traditional way అయితే ఏం చేస్తాం, 5 + 4 10 + 4 14/2 7 ఇలా వస్తుంది. ఇలా కాకుండా షార్ట్ కట్ ఏంటి అంటే, సో మనకి 2 sides మనకి 5 ఇచ్చాడు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ది 5 ప్లస్ షార్ట్ కట్ ఏంటి, ఇందులో హాఫ్ అంటే ఏంటి 4/2 కదా 2. సో డైరెక్ట్గా ఇలా వేయాలి. 5 ప్లస్ ఏ 2 sides అయితే సేమ్ అంటాడో ఆ వాల్యూ ప్లస్ అదర్ సైడ్ ఇచ్చాడు కదా అందులో హాఫ్ తీసుకోవాలి. 4/2 అంటే 2. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 4. సో దిస్ ఈస్ ద షార్ట్ కట్ మెథడ్. నార్మల్ మెథడ్లో చేస్తే మనకి ఎగ్జామ్లో టైం అనేది సరిపోదు, అందుకోసమని షార్ట్ కట్స్ అనేది మనం నేర్చుకోవాలి. ఓకే, 40% ఆఫ్ ఎ నెంబర్ ఇస్ 600, దెన్ ది నెంబర్ ఇస్. చూడండి, ట్రెడిషనల్ మెథడ్లో అయితే ఎలా చేస్తాం, 40% ఆఫ్, సో వీఆర్ అజ్యూమింగ్ ది నెంబర్ ఎక్స్ అనుకుంటున్నాను, ఎక్స్ ఈక్వల్ టు 600 అయితే 40% అంటే ఎలా రాస్తాం, 40/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 100. సో ఫస్ట్ ఐఎమ్ టెల్లింగ్ ది ట్రెడిషనల్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తర్వాత షార్ట్ కట్ చెప్తాను. సో మనకేంటి 0కు 0 క్యాన్సిల్, 4 2s 4 5s, అవునా, 2 1s 2 300s. సో ఎక్స్ ఈక్వల్ టు 300 ఇంటూ 5 అంటే 1500. దిస్ ఈస్ ద ట్రెడిషనల్ మెథడ్. బట్ ఇన్ ఎగ్జామ్స్ వీ హ్యావ్ టు ఫాలో ది షార్ట్ కట్ మెథడ్స్ ఓన్లీ. వాట్ ఈస్ ద షార్ట్ కట్ మెథడ్? సి హియర్, 40% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 600. దిస్ ఈస్ ద గివెన్ క్వశ్చన్, అవునా. సో మనం ఎలా చేయాలి, డైరెక్ట్ ఈ 0కి 0 అనేది క్యాన్సిల్ చేసేయాలి. 4 1s 4 15s. ఇక్కడ పర్సంటేజ్ ఉంది, పర్సంటేజ్ మీనింగ్ ఏంటి, 1/100 కాబట్టి ఈ 100 అనేది 15 సైడ్ వెళ్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 1500 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దిస్ ఈస్ ద షార్ట్ కట్ మెథడ్. ఓకే, జస్ట్ బై సీయింగ్ ది క్వశ్చన్ వీ హ్యావ్ టు కీప్ ది ఆన్సర్. సో అదర్వైజ్ హీ మే ఆస్క్ ది క్వశ్చన్ 40% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 600 కదా, ఇలా కాకుండా క్వశ్చన్ ఎలా ఇస్తే ఎలా చేస్తాము, 40% ఆఫ్ 600 ఈక్వల్ టు హౌ మచ్. ఇఫ్ దిస్ ఈస్ ద క్వశ్చన్, హౌ కెన్ వి సాల్వ్? ఈ పర్సంటేజ్కి ఈ జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి, ఎందుకంటే వాట్ ఇస్ మీన్ బై పర్సంటేజ్, 1/100 కాబట్టి ఈ పర్సంటేజ్కి ఈ 2 zeros అని క్యాన్సిల్ అయిపోతాయి. సో 46 హౌ మచ్, 240. ఒకవేళ క్వశ్చన్ ఎలా అడిగితే దిస్ ఈస్ ద షార్ట్ కట్ మెథడ్. ఓకే, నెక్స్ట్
బట్ మనకు క్వశ్చన్ ఏమడిగాడు 40% ఆఫ్ ఎక్స్ కాబట్టి 1500 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది సమ్ నెంబర్స్. మనకేంటి క్వశ్చన్లో కొన్ని నెంబర్స్ ఇచ్చారు, దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, డిక్రీజింగ్ ఆర్డర్. ఓకే, ఫస్ట్ జస్ట్ బై సీయింగ్ ది ఆప్షన్స్ వీ హ్యావ్ టు కీప్ ది ఆన్సర్. చూడండి ఇందులో మనకి లీస్ట్ నెంబర్ ఏంటి, డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, డిక్రీజింగ్ ఆర్డరే కదా. సో అన్నిట్లో లీస్ట్ నెంబర్ ఏంటి చూడండి, ఇది హైయెస్ట్ నెంబర్, ఇది హైయెస్ట్ నెంబర్. ఈ రెండింటికంటే మనకి లీస్ట్ నెంబర్ ఉంది కాబట్టి ఈ 2 ఆప్షన్స్ అనేవి రాంగ్. అవునా. నెక్స్ట్ ఈ రెండిట్లో చూడండి ఏది హైయెస్ట్ నెంబర్, సో ఈ రెండిట్లో హైయెస్ట్ ఇది కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి 9.694, 9.631, 9.504, 9.109. By seeing the option I can tell, so this is the correct option. Next, the maximum day temperature of a city in a week are recorded as 25 degrees centigrade, 28 degrees centigrade and so on. So మనకేంటి, then the average temperature of the week in that city is, మనకేంటి కొన్ని డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఇచ్చాడు, వీటికి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ట్రెడిషనల్ మెథడ్లో అయితే ఎలా చేస్తాము, ఇవన్నిటిని యాడ్ చేసి బై 7 చేస్తాం. అలా కాకుండా వాట్ ఈస్ ద షార్ట్ కట్ మెథడ్ మీన్స్ ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. సో ఆప్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, సో 25 నుంచి 24 వరకు ఉన్నాయి. అవునా, 24 to 28 ఉన్నాయి కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ 26 అనేది నేను యావరేజ్గా అనుకుంటున్నాను. జస్ట్ ఐఎమ్ అజ్యూమింగ్. చూడండి మనం ఎలా చేస్తాము అంటే ఫస్ట్ రైట్ డౌన్ ది గివెన్ టెంపరేచర్, దట్ ఈస్ 25 degrees centigrade, నెక్స్ట్ 28, 27, 31, 29, 28 and 28. Okay, so from all these మనం ఏంటి 26 అనేది యావరేజ్ టెంపరేచర్ అని జస్ట్ వీఆర్ అజ్యూమింగ్. సో మనం అజ్యూమ్ చేసుకున్న దాన్ని వీటన్నిటి నెంబర్ నుంచి ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ది సబ్ట్రాక్షన్. దట్ మీన్స్ 25 minus 26, what is the value, -1. Next 28 minus 26, that is +2. Next 27 minus 26, that is +1, plus 31 minus 26, that is 5. Next 29 minus 26, how much, 3 only, +3. Next 28 minus 26, how much, -2, and this is +2 and +2. Why? Because 28 minus 26 is 2, 28 minus 26 is 2. చూడండి -1 +1 అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ నెంబర్, 5 + 2 7, 7 + 3 10, 10 + 4 ఎంత 14. అవునా, బై సో వీ హ్యావ్ టు డూ ది యావరేజ్ నౌ. హౌ మెనీ టోటల్ నెంబర్స్ వీ హ్యావ్, 1 2 3 4 5 6 7. సో యావరేజ్ కాబట్టి మనకి ఇచ్చింది మొత్తం టోటల్ నెంబర్స్ కాబట్టి బై 7. ఓకే, 14/2 మీన్స్ 2. అవునా, ఈ 2ని ఏం చేయాలంటే మనం ఒక యావరేజ్ని అజ్యూమ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకు +2 వస్తేనేమో దీనికి +2 చేయాలి. ఒకవేళ మన ఆన్సర్ -2 వస్తే మనం మైనస్ చేయాలి. సో వీఆర్ గెటింగ్ +2. సో దట్స్ వై ద న్యూ యావరేజ్ మనకి ఏమవుతుంది, దీనికి 26 + 2. ఈ 2 ఎక్కడి నుంచి వచ్చిందంటే దిస్ 2. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, 28 is the correct answer. Okay, so this is the shortcut method. So these are all previous questions in TET 2023. So if you like the classes, please message me in the comment section. So TET questions పైన మనకి క్లాసెస్ అనే కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.